అవి రెండు బ్రహ్మంగారి స్వామి సిద్ధయ్య స్వామికి ఇచ్చిన పాదుకలు. ఆ మధ్యలో నిలబెట్టింది యోగదండం. ఇది బ్రహ్మంగారి స్వామి రాసిన కాలజ్ఞానం. అది ఆనాడు సిద్ధయ్య స్వామి సమాధి అయ్యేటప్పుడు వెలిగించిన మంచినీళ్ళ జ్యోతి. ఇది శిఖాముద్రిక. ఇవన్నీ స్వయంగా బ్రహ్మంగారి స్వామి తయారు చేసుకొని ఆయన వాడుకునే వస్తువులు ఇవన్నీ. అందరూ ఒకేసారి ఉంది. వెంట పడితే కొట్టే రకం కాదు, వెంట పడి కొట్టే రకం. ఎదురు పడితే కొట్టే రకం కాదు, ఎదురెళ్ళి కొట్టే రకమా. మేము గెలుపుతే కొట్టే రకం కాదు, ఓకేనా? నమస్కారం. శ్రీ శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ప్రియ శిష్యుడైనటువంటి శ్రీ సిద్ధయ్య స్వాముల వారి 4వ కుమారుడు శ్రీ పెద్దపేరయ్య స్వాముల వారి ఆరాధనా మహోత్సవంలో 19/3/2026 నుండి 20/3/2026 వరకు అత్యంత వైభవంగా ఈ రోజు వరకు మంచి కార్యక్రమాలు జరిగినాయి. హరికథలు అయితేమి, భజనలు అయితేమి, కోలాటాలు అయితేమి అన్నీ కూడా జరిగినాయి. అన్నదానాలు కూడా భారీగా జరిగినాయి. తర్వాత ఈ కార్యక్రమానికి బాగా ఈరోజంతా బండ్ల పందాలు, గుండ్ల పందాలు అన్నీ కూడా జరిగినాయి. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా. ఎందుకంటే ఈ పెద్దపేరయ్య స్వాముల వారి ఆరాధన ఎందుకు చేస్తామంటే ఒకనొక పుట్లో సిద్ధయ్య గారికి పెళ్లి చేసుకుంటే సిద్ధయ్య గారి గర్భవాసం నందు, నాయన నువ్వు పెళ్లి చేసుకుని గర్భవాసం ముందు నిన్ను నన్ను మించిన కుమారుడు పెద్దపేరయ్య పుడతాడు. ఆయన 4వ కుమారుడుగా పుడతాడు. ఆయన విఘ్నేశ్వర అవతారము, ఆయనకే ముందు పూజ జరుగుతుందని ఎప్పుడో చెప్పినట్ట బ్రహ్మంగారు. అది ఆ ప్రకారంగా ఆయన రావడము, ఇక్కడ తపస్సు చేయడము, ఈ యలమవారి కొండ మీద 24 సంవత్సరాలు తపస్సు చేసి వచ్చేసరికి తండ్రిగారు సమాధి అయిపోయినారు. అప్పుడు ఆ సమాధి అక్కడ ద్వారం దగ్గర నిలబడి ఆయన ముందు పూజ నాకు కావాలా, మీరు పక్కగా జరగమని చెప్పినట్ట. అప్పుడైతే ఎప్పుడైతే పక్కకు పోయింది 24 సంవత్సరాల తర్వాత సమాధి పక్కకి వెళ్ళిపోయిందన్నమాట. ఆ తర్వాత అక్కడ సమాధి కావడము. అందుకబట్టి మాకు అప్పుడు ఆర్థికంగా చాలా లోటు ఉండేది, డబ్బులు చాలా బెదిరికంగా ఉండేవాళ్ళు. అందుకోసమే మేము 2 ఒకేసారి చేస్తూ వచ్చాం. ఇప్పుడు సిద్ధయ్య గారిది మామూలుగా అయితే పుష్యశుద్ధ సప్తమి
ఇప్పుడు మేమంతా కూడా చాలామంది 11 మంది ఈ సిద్ధయ్య గారికి సంబంధించినటువంటి వాళ్ళము ఇక్కడ పీఠాధిపతులుగా ఉన్నాము. మేమందరూ కూడా తలా కొద్ది రోజులు పూజలు చేసుకుంటూ ఇక్కడ ఈ ఆరాధన జరుపుకుంటూ ఇలా మేము చేస్తూ వచ్చామన్నమాట.